హలో ఫ్రెండ్స్. హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుత్తొంకాయ కర్రీ వండుతున్నాను. గుత్తొంకాయలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఇలాయచీ, కొబ్బరి పొడి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలండి. కరెంటు పోయింది. కరెంట్ వచ్చాక మిక్సీ పట్టేసి నేనైతే వంకాయలని డీప్ ఫ్రై చేసి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ పేస్ట్ వేసి తర్వాత ఇవి వేసేస్తాను. బాగుంటుంది అలా కూడా కర్రీ. కొందరు వంకాయలోనే మిక్స్ వంకాయలోనే పేస్ట్ని అందులో పెట్టేస్తారు కదా, నేను అలా కాదు. వంకాయలు డీప్ ఫ్రై చేసి తర్వాత పేస్ట్ చేసిన తర్వాత వంకాయలను వేసేస్తాను. ఇది నా స్టైల్. మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇదిగోండి వంకాయలు డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇంకా కరెంట్ రాలేదండి బాబు. కరెంట్ ఎప్పుడు వస్తుందో అవి మిక్సీ పేస్ట్ చేయాలి. ఇవైతే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను. డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి వంకాయలు. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్నాను. ఇది మసాలా పౌడర్. నెక్స్ట్ ఇంట్లో ఆయిల్ పోసేసి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి. నెక్స్ట్ పేస్ట్ ఇందులో వేసేయాలి. పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్పైసెస్, కారం, ఉప్పు, నెక్స్ట్ పసుపు ఇవన్నీ యాడ్ చేయాలి. కారం ఇంకా పసుపు యాడ్ చేసానండి. నెక్స్ట్ వంకాయలని ఇందులోనే వేసేయడం. ఇంకా వంకాయలు వేసేసానండి. ఈ మసాలా అనేది మొత్తం వంకాయలకి పట్టాలి. అప్పటిదాకా ఆగాలి, ఒక 2 minutes దాకా. కొంచెం ఆయిల్ అనేది పైకి తేలాలండి. నెక్స్ట్ తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఎక్కువనే పోసుకుంటా వాటర్, ఎందుకంటే ఈ గుత్తొంకాయలో సూప్ ఉంటేనే బాగుంటుంది. అందుకోసమని కొందరైతే సూప్తోనే తింటారు. అందుకోసమని ఇలా సూప్ పెడితే బాగుంటుందండి. వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి. కొంచెం ఆయిల్ అంతా ఇదంతా దగ్గరికి వచ్చే వరకు. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ని వేసేయడమే. ఇంకా యమ్మీ గుత్తొంకాయ కూర రెడీ అయిపోతుందండి. ఇది నా స్టైల్ కర్రీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి బాగుంటుంది ఏ కర్రీలో అయినా. కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది. కసూరి మేతి యాడ్ చేసాను. ఆల్మోస్ట్ డన్ అండి కర్రీ. నూనె కొంచెం పైకి తేలే వరకు ఆగాలి. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర యాడ్ చేయడమే. పొద్దున పాపకి క్యారెట్ రైస్ వేసి ఇచ్చాను. మేమైతే గుత్తొంకాయ కూర వండుకున్నాం. అయిపోయిందండి కర్రీ. ఇంకా తినేయడమే. ఇంకా చూడండి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో మొత్తం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.